కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ ధర్మాలు పుణ్యపాపాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పాతవి కావు. ప్రపంచంలో ఎన్ని మార్పులైనా అవ్వచ్చు, అది నిజమే. నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఇప్పటి కాలంలో ఆధునిక విజ్ఞానం అనేది ఎంతో ముందుకెళ్ళింది, అది చాలా సంతోషమే, నిజమే అది. ఎందుకంటే దాని ప్రయోజనాన్ని అందరూ కూడా పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆధునికమైనటువంటి విషయాలు విజ్ఞానం ఏదైతే ఉందో, వాళ్ళు కనిపెట్టినటువంటి వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నో దాన్ని ఉపయోగించిన వాళ్ళు ఎవరున్నారు, అందరూ కూడా ఉపయోగిస్తున్నారు. దాదాపుగా అందరూ కూడా ఉపయోగిస్తున్నారు, హాయిగా ఉపయోగించవచ్చు, దాంట్లో తప్పేం లేదు. హాయిగా ఎంత ఉపయోగించాలనుకుంటే అంత చేయొచ్చు. మన మన చట్టానికి అంటే లోకానికి శాస్త్రానికి విరోధం లేకుండా ఎంత ఉపయోగించుకోగలిగితే అంత ఉపయోగించుకోవచ్చు హాయిగా. మీ ఇష్టం వచ్చినంత అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ దాన్ని పెట్టుకొని ఈ ధర్మాలు అవసరం లేదు అని అంటే మాత్రం అది చాలా మూర్ఖతనం అవుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఆధునికత అనేది పెరిగింది, చాలా పెరిగింది, ఇంకా భవిష్యత్తులో కూడా పెరుగుతుంది అనే మాటలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కానీ ఈ ఆధునికత అనేది పెరిగింది అనే మాట ఎంత వాస్తవమో, ఈ ప్రపంచంలో దుఃఖం అనేది ఏమాత్రం తగ్గలేదు అనే మాట కూడా అంతే వాస్తవం. ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఎంత ఆధునికత పెరిగినా కూడా దుఃఖం మాత్రం ఏమీ తగ్గలేదు. అదేవిధంగా ఈ ఆధునికత ఏది లేనటువంటి కాలంలోనూ చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు, అందులోనూ ఏమాత్రం సందేహం లేదు. అసలు ఈ ఆధునికత వచ్చింది ఇప్పుడు కాబట్టి, ఇదేమీ లేనటువంటి కాలంలోనూ చాలా హాయిగా చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండేవారు. ఇందులో కూడా ఏ విధమైనటువంటి సందేహము లేదు. అంటే అక్కడికి ఏమైంది, ఎందుకు ఇలాగా అంటే, ఈ ఆధునికత వచ్చినా కూడా ఎందుకు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు జనాలు, దుఃఖం ఎందుకు తగ్గలేదు, అథవా ఈ ఏ ఆధునికత లేనటువంటి కాలంలోనూ ఎలా సుఖంగా ఉండగలిగారు అనంటే, ఈ ఆధునికత అనేది మనకి సౌకర్యాలను ఇచ్చిందే తప్ప దుఃఖానికి మూల కారణం ఏదైతే ఉందో దాన్ని ఖండించడంలో ఇది సమర్థం కాలేకపోయింది. అంటే ఈ ఆధునికత అనేది ఏదైతే ఉందో అది దుఃఖం యొక్క మూలాన్ని నిర్మూలించలేదు. కాబట్టి ఇది ఎంత పెరిగినా కూడా దుఃఖం యొక్క మూలం అనేది అలాగే ఉంది అని అంటే గనక ఎంత ఆధునికతలో ఉన్నా కూడా మనం దుఃఖాన్ని అనుభవించక తప్పదు. దానికి ఎంతోమంది జీవితాలు ఉదాహరణగా మన కంటి ముందే ఉన్నాయి ప్రపంచంలో. అందరూ చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఏ విధమైనటువంటి ఆధునికతలు లేనటువంటి కాలంలో కూడా ఎలా సుఖంగా ఉండగలిగారు అనంటే, వారి దగ్గర ఈ ఆధునిక సౌకర్యాలు లేకపోయినా కూడా సుఖానికి మూలం ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గర ఉండింది. కాబట్టి వాళ్ళంతా కూడా సుఖంగా ఉండగలిగారు.